ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షింపబడినటువంటి నీవు నీ కుటుంబంలో ఇంకా నువ్వు మారినటువంటి వ్యసనాలకి లోనైపోయినటువంటి నీ భర్తని గురించి, నీ భర్త రక్షింపబడాలని నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? లేదా నిన్ను హింసిస్తున్నారని విరోధముగా వారికి విరోధమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావా? నీ బిడ్డల్ని గురించి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? వారు మంచి మార్గాల్లో నడవాలని, వారి దేవుని మార్గాల్లో, సత్యమైనటువంటి మార్గాల్లో నడవాలని, రక్షింపబడాలని, వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? అటు రీతిగా నువ్వు ప్రార్థించకుండా ఇప్పటివరకు ఉన్నట్లయితే కనుక ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. ఎవడైనా స్వకీయులను, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ మరి ఈ మాటలు తెలియజేస్తున్నారు. తమ స్వకీయుల్ని, అంటే స్వంత వారిని, అంటే అది రక్త సంబంధికులు అవని, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వారు అవని, వారి కొరకు రక్షింపబడినటువంటి వారు, వారి నిమిత్తము వారు కూడా రక్షింపబడాలని ప్రార్థించకపోయి ఉన్నట్లయితే, వారి పట్ల భారము లేక ఉన్నట్లయితే వారు అవిశ్వాసి కన్నా కూడాను చెడ్డవాడై ఉండును అని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, యెరికో మీద యెహోషువ సైన్యముతోటి ముట్టడి వేయాలని ఆలోచన చేసినటువంటి క్రమంలో వేగుల వారిని పంపించారు. ఆ యొక్క వేగుల వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి రాహాబు అనేటువంటి వేశ్య వారు నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేయగలడు అనేటువంటి విషయాన్ని గ్రహించుకున్నటువంటి ఆ యొక్క రాహాబు అడుగుతుంది, అయ్యా, ఈ యొక్క యెరికోను ముట్టడి వేసేటువంటి క్రమంలో నా కుటుంబాన్ని మీరు సంరక్షించాలి అని అడిగినప్పుడు నీ ఇంటికి ఒక ఎర్రని తొగరపు దారాన్ని నీవు కట్టు అని వారు తెలియజేశారు. అదే రీతిగా యెరికోని ముట్టడి వేస్తున్నటువంటి క్రమంలో యెరికో మొత్తాన్ని కూడాను వారు నాశనం చేయగలిగారు. కానీ ఈ యొక్క రాహాబు యొక్క ఇంటిని మాత్రము సురక్షితంగా వారు విడిచిపెట్టినటువంటి వారిగా ఉన్నారు. ఆమె ఒక యోగ్యురాలైనటువంటి స్త్రీగా అయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో లేదు, ఆమె ఏం చేస్తుందనేటువంటి విషయాన్ని గురించి. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీగా అయితే కనుక కనిపిస్తుంది. దేవుడు ఎంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడని, ఉన్నతుడైనటువంటి దేవుడని ఎరిగి ఉన్నటువంటి స్త్రీగా ఉన్నది. అందుకొరకే మరి యెరికో మొత్తం ముట్టడి వేస్తున్నటువంటి క్రమంలో ఎర్రని తొగరపు దారము కట్టుకున్నటువంటి రాహాబు, ఆమె కుటుంబము మాత్రము సంరక్షించబడింది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఆయన రెండవసారి రానై ఉన్నాడు. ఎవరు కూడాను నశించిపోవడం ఆయన యొక్క ఆలోచన కాదు కాబట్టి ఇంకను ఆయన ఆలస్యం జరిగిస్తున్నారు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడి మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నేను నమ్మగలిగినట్లయితే, ఇంకను రక్షింపబడక, ఇంకను మారు మనసు పొందక, లోకానుసారంగా లోక ఇచ్ఛలతోటి, లోక సంబంధమైనటువంటి వ్యసనాలతోటి, దుర్వ్యసనాలతోటి పాడైపోయినటువంటి నీ కుటుంబంలోని వారి కొరకు నువ్వు ప్రార్థించగలిగేటువంటి స్థితిలో నీవు ఉండాలని, వారిని రక్షించేటువంటి దేవుని యొద్ద నువ్వు మొరపెట్టాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అటు రీతిగా నువ్వు చేయలేనటువంటి పక్షంలో అవిశ్వాసుల కన్నా కూడాను చెడ్డవారై ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు.
రక్షింపబడినటువంటి నీవు, చక్కటి భక్తి చేస్తున్నటువంటి నీవు మరణిశ్చయముగా నీ తోడబుట్టినటువంటి వారి కొరకు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు రక్షింపబడాలి అని భారము కలిగి నువ్వు దేవుని ఎదుట మోకాళ్ళలోని ప్రార్థించగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరణిశ్చయముగా ఆ యొక్క ఎరుకోను ముట్టడి వేస్తున్నటువంటి క్రమంలో రాహాబు ఏ రీతిగా తనని, తన కుటుంబాన్ని సంరక్షించుకున్నదో అదే రీతిగా ఉగ్రత దినములు రానై ఉన్నటువంటి క్రమములో నీవు కూడాను ఒక శ్రేష్టమైనటువంటి పని చేసినటువంటి రాహాబులాగాను నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలవా? మరి అటు రీతిగా రక్షింపబడాలని నువ్వు ప్రార్థించినట్లయితే మరణిశ్చయంగా దేవుని కుటుంబానికి రక్షణ అందించబోతున్నాడు. అట్టి కృప దేవునికి దయచేయను గాక. ఆమెన్.